నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటన ప్రకాపల్లు 100 మందిని రమ్మంటే మంది మార్బదంతో ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చేశారు. దానివల్ల ఇద్దరు చచ్చిపోయారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు స్వచ్ఛందంగా వాళ్ళు తరలి వచ్చారు. మాకేంటి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి వచ్చారని వాళ్ళు మాట్లాడేది. ఏంటన్నప్పటికీ కూడా ఇద్దరు చనిపోవడం అన్నది బాధాకరమైన అంశం. దీన్ని కూడా రాజకీయం చేస్తున్న నేపథ్యం ఎవరికి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మొదలుపెట్టారన్నారు, అంతు తేలుస్తామంటున్నారు. చెవిరెడ్డి గారు కూడా సిట్ ఆఫీసులోనే ఆయన బెదిరిస్తున్నాడు, తప్పుడు కేసులు పెట్టారు, నన్ను అరెస్ట్ చేశారు, మేము బయటకు వస్తాను. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఒక పోస్ట్ ఒకటి వైరల్ అవుతున్నది పల్నాడు ప్రాంతంలో అనుకుంటాను. దాని సారాంశం ఏంటంటే 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో ఏ రకంగా వేటపోతుల్ని నరుకుతామో రప్ప ఆ రకంగా నరికేస్తాం అని చెప్పి బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి పోస్టర్లు వేయడం అన్నది సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది. ఎవరు చేసిన ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు, ఈ రకంగా చెయ్యకూడదు. మీ కక్ష తీయించుకుంటాం, మా తప్పు చేశారు, ఎవరు తప్పు చేస్తే వాడిని మేము లోపల పెట్టిస్తాము, అలా మాట్లాడుకోవడం వేరు. కానీ రప్ప నరకడం ఏంటన్నది దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి అన్నది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం. ఇక ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, జాయింట్ సెక్రటరీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మిరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే అజయ్ సజ్జా టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా వెంకటరెడ్డి గారు, ఏంటి పల్నాడులో 100 మందితో వెళ్ళండి అంటే మంది మార్బలంతో భారీగా వివిధ ప్రాంతాలని తరలించారట. పల్నాడు ప్రాంతానికి ఇద్దరిని అన్యాయంగా పట్టును పెట్టుకున్నారట, పరామర్శనకి వెళ్ళి ఇద్దరిని చంపించారట. అది సోషల్ మీడియాలో వస్తున్న వార్త. వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. పర్లేదు, అది గ్రీన్ మ్యాట్ వేశారు, వచ్చిన వాళ్ళందరూ ఏ టెక్నాలజీ జనం, ఇప్పుడు అసలు ఆ జనమే లేరు, ఎవరో గ్రాఫిక్స్లో చూపించారని చెప్పడానికి సంతోషం ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మొన్నదాకా అట్టానే మాట్లాడేవాళ్ళు కదా, పరదాలు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడేమో మరి పరదాలు కట్టుకునే వాళ్ళల్లో మరి 25 చోట్ల ఎందుకు మరి బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. 100 మందిని తీసుకొని వెళ్ళాలని అన్నారు కదా, వీళ్ళు ఎవరు చెప్పడానికి ఎంతమంది తీసుకెళ్లాలో. మరి అందరికీ ఒకటే రూల్ కదా అప్పుడు వర్తించేది. అప్పుడు వర్మ గారికి ఒకటే రూల్ వర్తిస్తుంది, ఏది పిఠాపురం వర్మ గారికి, పిఠాపురం పవన్ కళ్యాణ్కి అదే రూల్ వర్తిస్తుంది, కుప్పం చంద్రబాబుకి అదే రూల్ వర్తిస్తుంది, మంగళగిరి లోకేష్ కూడా అదే రూల్ వర్తిస్తుంది కదా. వాళ్ళు కూడా 100 మందిని తీసుకెళ్ళాలి కదా మీటింగ్లు పెట్టినప్పుడు. మరి 10,000 మందితో 5,000 మందితో పెట్టకూడదుగా. రెండు, మేము మీటింగ్ పెట్టట్లా, మేము బహిరంగ సభ అక్కడేం జరగల. ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, పరామర్శ, ఆ కుటుంబాన్ని పరామర్శకి నేను అన్నట్టు ధైర్యం చెప్పేటటువంటి కార్యక్రమానికి వెళ్తున్నారు. దానికి ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు అనేది దారి పడుకుని జనాలు వస్తారు. దాన్ని రాకూడదు మేము అడ్డుకుంటామంటే ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి అడ్డుకునేటటువంటి చర్యలు చేపడతాం. ఇలాంటి ఓదార్పులకు పర్మిషన్ ఇవ్వంటేనే 2014లో 0 కాంగ్రెస్ పార్టీకి, 19లో 0, 24లో 0, ఏ గతి పట్టిందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా. రెండోది, ఏదో ఇద్దరు చనిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎవరు ఎలా చనిపోయినా కూడా ఖచ్చితంగా కూడా ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కాకపోతే దాంట్లో ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి దానికి సంబంధం లేదు, ఓ ప్రైవేటు వెహికల్ AP 26CE 0001 అనే టాటా సఫారీ కారు సెంగైన గుద్దడం వల్ల చనిపోయాడు, కేసు ఫైల్ చేసాం, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ సతీష్ గారు చెప్పినటువంటిది. రెండో వ్యక్తి ఏదైతే ఎండ వేడి వల్ల సొమసిల్లి పడిపోయాడు, తర్వాత చనిపోయాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంటుంది? మేమన్నా బహిరంగ సభ పెట్టి ఇరుకు సందుల్లో ఏమన్నా 8 మందిని కందుకూరులు చంపావా, లేదంటే చీరలు పంచుతామని పిలిచి ఏమన్నా గుంటూరులో 3 చంపావా, లేదంటే పుష్కరాల్లో సినిమా షూటింగ్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం బోయపాటి సీన్ తీసుకొని వచ్చి 29 మంది ఏమైనా చంపావా? మాట్లాడటానికి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడే వాళ్ళకి. ఈ రాష్ట్రంలో ఏం జరిగినా, ఈ భూప్రపంచంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఏది, వాళ్ళ ఇంట్లో ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయినా జగన్ గారి కారణం, వాళ్ళ ఒంట్లో ఏమన్నా రోగాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరన్నా అనారోగ్య సమస్య చనిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇక ప్రతిదాన్ని రాద్ధాంతం చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలంటే అసలు మీరు, మీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో
ఏదైతే ఘోరంగా వైఫల్యం ఏందో దాని మీద మాట్లాడదాం, దాని మీద ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇస్తానని ఇవ్వాలా, ఇస్తానన్నటువంటి పథకాలు ఎందుకు ఇవ్వట్లా, ఎందుకు ఇన్ని ఉద్యోగాలు తీస్తారు, ఎందుకు 188 మంది అత్యాచారాలు జరిగినాయి, 15 అత్యాచార హత్యలు ఎందుకు జరిగినాయి, వీటి మీద డిబేట్ చేద్దాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తుంటే ఒకళ్ళేమో తల్లి అని చెల్లి అని మాట్లాడటం, ఆ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడతాడు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు చాలా పెద్ద దుర్మార్గుడు, నన్ను కూడా చంపించడానికి ప్రయత్నించాడు, అంగవీటి రంగాన్ని చంపాడు, ఇదే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆయన మీద కేసులు కూడా వేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు దేవుడు అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దెయ్యం అయిపోయాడు. ఇట్లా ఉంటే వాళ్ళ బెదిరింపులు, హెచ్చరికలు ఏంటి నేతలు ఇంక ఇది మారరా? అప్పుడు ఆ టైంలోని వాళ్ళు అదే పరిస్థితి, ఇప్పుడు ఈ టైంలోని ఇదే పరిస్థితి. అంటే ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏమైనా హెచ్చరికలు జారీ చేశారంట? అంత తేలుస్తాము, నరుకుతాము, పొడుస్తాము, మేము వస్తున్నాము. ఓకే, అందెవరు? ఎవరన్నా ఒక కార్యకర్త ఏమన్నా అన్నాడా? చెవిరెడ్డి అంటున్నాడు కదా, వస్తున్నాడో నేను తెలుస్తాను అని. తెలుగుదేశం కార్యకర్తలారా, చీము నెత్తురు ఉందా మీరు? అసలు మగాళ్ళేనా? మగపట్టుకే పుట్టారా? వైసీపీ వాళ్ళని వెళ్ళి నరికిరండి, సంపండి, కొట్టండి. ఎవరంది ఇది? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎందుకు ఖండించలేదండి? ఎందుకు తోకలు కత్తిరించలా? మరి ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటిది, జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు కదా వీడియో. వైఎస్ఆర్సీపీ వాళ్ళని నరకండి, తొక్కండి, సంపండి. ఏందండి మున్సిపల్ చైర్మన్ ఈ మాట ఆయన అంటున్నారని చెప్పి మీరు కూడా నరకం లేదుగా, మేము కూడా సంపమని లేదుగా, అంత చూస్తాం ఖచ్చితంగా అన్నాం. దాంట్లో తప్పేమన్నా? ఏది మమ్మల్ని వేధిస్తే మరి వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ మేము కూడా వేధించుద్దా? ప్రజాస్వామ్యంలో ఉండేందుకు ప్రజాస్వామ్యం, వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వెళ్తా, వాళ్ళు గాంధీయుతంగా వెళ్తుంటే ఖచ్చితంగా వెళ్తాం. ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీరు నన్ను కొడితే నేను మిమ్మల్ని తిరిగి కొట్టనా? అంటే వాళ్ళు ఏం చేసినా మేము చూస్తూ కూర్చోవాలి. వాళ్ళు ఏం చేసినా సమాజ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం. 8 ఏళ్ల క్రితం మాట్లాడిన పోసాని గారి మీద వాళ్ళు కేసు పెట్టలేదా? 8 ఏళ్ల క్రితం నందేవాడిని కమ్మవాడ్లు అన్నాడని చెప్పి మానో భావాలు దెబ్బతిన్నాయి కదా. మరి సో దెబ్బతిన్నాయి కదా. ఇంకా ఈ కక్షలు కార్పణ్యాలు ఇంతే. అధికార పార్టీ వాళ్ళని అడగాలండి మీరు, ప్రతిపక్ష పార్టీని అడిగితే ఎట్లా? ఏమండి మీకు కక్షల్లో కార్పణ్యాలు తప్ప ఏం లేదా? మీరు రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగాన్ని పరిపాలిస్తారా? మీరు భారత రాజ్యాంగాన్ని పాటించరా? ఏదైతే డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వర్మ గారిని కూడా రేపు పొద్దున వెంకటరెడ్డి అన్న డిబేట్లో మాట్లాడితే వర్మ గారిని కూడా అరెస్ట్ చేస్తారా? నవ్వాడని, లేదంటే సీరియస్గా చూశాడని, లేదంటే ఏం మాట్లాడలేదని. మరి అట్లాంటివి అడగాలి కదా. అటు అడిగితే నేను కూడా సమాధానం చెప్తాను దానికి. రైట్, ఓకే. అజయ్ వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ వర్మ గారు. ఓకే, గుడ్ ఈవినింగ్. పల్నాడులో ఈరోజు జరిగిన అంశం అదంతా కూడా రాజకీయ రచ్చ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే గతంలో చూసారు ఏం జరిగిందో, కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదు, అదే జరుగుతుంది అని చెప్పి వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఒక పోస్టర్ ఒకటి చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అదిగో అక్కడ మా వాళ్ళు ప్లే చేశారు, ఒకసారి చూడండి. అందులో ఉన్న సారాంశం ఏంటంటే, మీ దాకా వచ్చిందా అది రాలేదా? సోషల్ మీడియా వర్మ గారు, నేను మీకు మీ చేతిలో ఫోన్ ఉంటే మీకు 4 పోస్టర్లు పెట్టాను నేను. అవునా? ఆ 4 ప్లే చేయండి ఒకసారి. అక్కడ ఏంటి పోస్టర్లు రచ్చ ఏంటి అన్న? అంటే పోస్టర్ చేసింది మేము కాదు, ప్రోగ్రామ్ మాది కాదు, పోయింది మా నాయకుడు కాదు. అక్కడ వాళ్ళ నాయకుడు కాన్వే ఎదురుగా చూపిస్తున్నారు ఆ పోస్టర్లు కూడా, వాళ్ళు కూడా. అదే ఇదిగో ఇదే మా వాళ్ళు చూపించింది కూడా ఇదే. వీడియో ఆఫ్ అయిందమ్మా, ఒకసారి చూడు. 4 పోస్టర్లు పెట్టానండి మీకు నేను మొత్తం. ఒకటి మీరు ప్లే చేసేది, రెండోదేమో రప్పా రప్పా నరుగుతాం నా కొడకల్లారా అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఫోటోస్ ఇంకొక పోస్టర్ ఉంది. ఇంకొక ఫోటోనేమో రాజారెడ్డి గారి బొమ్మేసి వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం రగడ పల్నాడు నుంచే మొదలు, ఇది ఇంకో పోస్టరు. అండ్ ఇందాక వెంకటరెడ్డి గారు ఒక ప్రైవేట్ వెహికల్ గుద్ది చనిపోయాడు, అది కాన్వేతో సంబంధం లేదన్నారు. ఆ ప్రైవేట్ వెహికల్ కూడా రోడ్డు మీద దానేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో పాటే వెళ్తున్న కాన్వే AP 26 CE 0001. ఆ బండి ఎవరిది, ఆయన ఎవరితో ఉన్నాడు, ఏ నాయకుడితో ఉన్నాడు, మీకు కనపడితే వాటిని కూడా ప్లే చేయండి. ఏంటమ్మా ఏంటి ఏదో చెప్పు. వెహికల్ నెంబర్ 0001, వెహికల్ నెంబర్ 0001 సఫారీ కారు, అది ప్రైవేట్. సరే, ఓకే. ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎవరు చనిపోయినా అది బాధ. అంటే బేసికల్ గా నేనేమన్నానంటే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి పాప సంవత్సరం తర్వాత వాళ్ళ కార్యకర్త గుర్తొచ్చాడు. ఆఫ్టర్ 1 year ఆయన చనిపోయాడు. ఎప్పుడు? జూన్ 5వ తారీఖు ఇబ్బందులు పడ్డారన్నారు, జూన్ 6వ తారీఖు గడ్డి మందు దాగారన్నారు, జూన్ 9వ తారీఖు చనిపోయాడు అన్నారు. జూన్ 5వ తారీఖు అతని ఇంటి మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు దాడులు చేశారు అని చెప్పారు.
ఆ స్థానికంగా ఉన్న వ్యక్తి ఎవరయ్యా ఎమ్మెల్యే అంటే ఆ రోజు అప్పటికి ఇంకా రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా మేము తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రమాణ స్వీకారం జూన్ 12వ తారీఖు చేసాం, అప్పుడు దాకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, పవర్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఏ విషయానికైనా రియాక్ట్ అయ్యే అంబటి రాంబాబు గారు ఎందుకు ఆ రోజు రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు ఆ రోజు బయటికి రాలేదు ఈ విషయం గురించి? సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెయిట్ చేశారు? అంటే ఈరోజు ఎవరైతే ఆయన పరామర్శకి వెళ్ళారో, విగ్రహావిష్కరణకి వెళ్ళారో, ఆ వ్యక్తి సంవత్సరం దాకా గుర్తుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు గుర్తుకొచ్చాడా? ఈ సంవత్సరం దాకా ఏమైపోయింది మర్చిపోయాడు ఆయన? అంటే ఒక విషయం అంటే విజయ్, కనీసం కార్యకర్త sorry, ఉన్నాడు, అజయ్. నాకు ఒక ఉప సర్పంచ్ ఉన్నాడని విషయం మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి ఓకే గారు. అజయ్ ఈ రప్పారప్పాలు ఏంటి? గతంలో మీరు కూడా ఆ రకంగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పి వర్మ గారు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. వర్మ గారు నేను మీ ఒకటి జేసీ ఏ straight గా రకంగా చెప్తాను. మాట్లాడాడు అని. వర్మ గారు నేను ఒకటి స్ట్రైట్ గా చెప్తా. ఇప్పుడు మీరు ప్లే చేసే పోస్టర్లు, నేను మీకు పెట్టిన పోస్టర్లు, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారు కనపడేలా చూపించుకుంటూ ప్లే చేసుకుంటూ వెళ్ళారు. ఒకదాని తర్వాత ఒకటి రప్పారప్ప నరుకుతాం నా కొడకల్లారా. ఇంకొకటేమో రాజారెడ్డి రాజ్యాంగం మొదలవుతుంది పల్నాడు నుంచే. ఇంకొకలేమో కారుతోటి గుద్దేసుకొని వెళ్ళిపోతారు, మనిషి చచ్చిపోయాడు పాపం. ఇవన్నీ ఎవరు సార్ కంట్రోల్ చేయాల్సింది? వాళ్ళ పార్టీ అధినాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కదా. మనమేంటి, మన పార్టీ ఏంటి, మన సిద్ధాంతాలు ఏంట్రా, మీరు పట్టుకునే పోస్టర్లు ఏంట్రా, ఆ పోస్టర్ మీద నా బొమ్మ ఏంట్రా, సిగ్గు శరం ఉందా, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అంటే జనం మళ్ళీ మనకి దరిద్రం బాగోక అవకాశం ఇస్తే, 2029లో మనకు అవకాశం ఇస్తే రోడ్డు మీద ప్రజలందరినీ రప్ప గంగమ్మ తల్లి జాతరలో నరుక్కుంటూ పోయినట్టు మేక నరుక్కుంటూ పోతూ ఉంటామని వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు సార్ ఈరోజు. అంటే ప్రజలకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇదిరా జగన్ దమ్ము, అంటే 2029లో జగన్ వస్తే నరికేస్తాం. అదే సార్ వర్మ గారు, అదే. ఇప్పుడు జేసీ కాదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? తెలీదా? ఇది ఒక నేను వినలేదు. ఆయన వినిపిస్తారట చూడండి వెంకటరెడ్డి గారు. వినిపించండి. పీసీఆర్ 1 సెకండ్. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినాయి. సరే ఓకే, మీరు కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు నేనేమన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, జగన్ 2.0. సరే 2029లో వాళ్ళ అధికారంలోకి వస్తున్నారట, సంవత్సరంలో అదే సార్ మీరు చెయ్యకూడదు తప్పులని చేసేసారట. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి జగన్ 2.0 ద్వారా వస్తే ఈ రాష్ట్ర ప్రజల్ని నడి రోడ్డు మీద రప్ప నరుక్కుంటూ వెళ్తారు. అది జగన్ 2.0 కున్న సారాంశం. ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ఒకటే అడుగుతున్నా. అజయ్ ఒక్క నిమిషం. ఒక్కసారి సిగ్నల్ రావట్లేదు. సరే వర్మ గారు డౌన్లోడ్ చేసిన తర్వాత చూపించుకోమన్నాడు కానీ ఇబ్బంది లేదు నాకు. కార్యకర్తలారా చీమరట్టం ఉందా? ఎంత కష్టపడ్డావురా మనము? ఉద్ది కాలేదురా. ఎట్లా కొడతారంటే మనం 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కొడితే ఏం సార్ సిగ్నల్ సార్? ఇప్పుడే టైం ఏంటండి? పొద్దున ఒకరు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చాడే జైల్లో ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట. అదే ఇప్పుడు కొడితే ఆ జైలు రిపేర్ చేయించుకుంటారా? పద్దనాకులు గన్నెలు వస్తుంది, రాత్రి వస్తుంది, నీకు తెలియకపోయినా రాబోద్దా? ఉన్నారా? కొట్టండి, నరకండి. ఒక్కసారి ఇప్పుడు మనం కొడితే ఏమైతుంది? ఉద్దికి ఊరిడిపిస్తాం. తెలుగుదేశం కార్యకర్తలారా చీమ రక్తం ఉందా? ఉద్ది కాలేదురా. తెలుగుదేశం కార్యకర్తలు మనకేం జరిగేదేం లేదు. మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల, పెద్ద ఆయన వల్ల. ఇప్పుడే ఉత్కండ్రా. చంద్రబాబు నాయుడు గారు నరకండి అని చెప్పారు, ఎక్కడన్నా ముక్కలు చేయమని చెప్పారా, రప్ప అని చెప్పారా, కొట్టండి అన్నారు. ఎక్కడన్నా కొట్టామా? భాషలో ఉతకటం అంటే ఏంది? వాళ్ళు ఎవరో కార్యకర్త పోస్ట్ అయితే ఓకే, ఒక మున్సిపల్ చైర్మన్ మాట్లాడేటప్పుడు ఇప్పుడే ఏమంటున్నాడు? సరే సరే ఓకే, క్రాస్ టాక్ వద్దు. అజయ్ నేనేమంటున్నా, జేసీ గారు ఏం చెప్పారు, బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఎవడన్నా నాటకాలు చేస్తే ఉతకండ్రా కొట్టండ్రా అన్నాడు కానీ రప్ప మేక తలలు నరికినట్టు నరకండ్రా ఓకే లేదు కదా.
రైట్ ఓకే. ఈ సంవత్సర కాలంలో ఎవరిని కొట్టలేదు కదా. మహేష్. నాయకుడు మాట్లాడతారు. కాదు వర్మ గారు, లెట్ మీ కంప్లీట్. నన్ను మీరు 3 సార్లు బ్రేక్ వేశారు. నేనేమన్నాను, సంవత్సరం క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగితే సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పరామర్శకి. సంవత్సరం దాకా వాళ్ళకి ఒక ఉప సర్పంచ్ ఒక కార్యకర్త మేము ఎప్పుడు వెళ్ళాలా మీరే చెబుతారా? చనిపోయినట్లున్నాడు. కాదా మా కార్యకర్త దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి కూడా మీరు చెబితే మీరు మాట్లాడడం ఆయన మాట్లాడారు. సబ్జెక్ట్ ఏంది? ఆయనకి ఈ రోజు గుర్తొచ్చాడు. మేము ఎప్పుడు రైట్, వెళ్ళాలి? ఓకే. మేము ఎంతమంది ఓకే వెళ్ళాలి? ఓకే ఓకే అజయ్ అది అజయ్ పని అజయ్ ఒక్క పట్టలేదు. నిమిషం, అజయ్ ఒక్క నిమిషం. మహేష్ మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. సార్ వినబడుతుందా? ఓకే. ఏంటంటే పల్నాడు ఎపిసోడ్ కాదు సార్, ఇప్పుడు భాష ఎలా మాట్లాడాలా, రాజకీయ నాయకులు ఏ విధంగా మాట్లాడాలా అని చెప్పి మేము కొంత దగ్గర క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మామూలుగా ప్రభుత్వాలు అవినీతి చేసో లేకపోతే అక్రమాలు చేసో ఇలాంటి చేసి ఏదన్నా ప్రభుత్వాలు పడిపించా కానీ మొట్టమొదటిసారిగా భాష వల్ల కొన్ని 100 సీట్లు పోగొట్టుకున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే, కేవలం భాష వల్ల. మేమేమి నిజం చెప్పాలంటే మేము ఎక్కువ ఫోకస్ చేసిన వీళ్ళు భాష మీదే. ఎందుకంటే నందిగామ సురేష్ దగ్గర నుంచి, లేకపోతే బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి, లేకపోతే పేర్ని నాని నుంచి, ద్వారంపూడి చంద్రశేఖర్ నుంచి వీళ్ళందరూ మాట్లాడిన భాషలంతా సుభాషిత రత్నాలు, లేకపోతే వేమన శతకాలు. మనకు వీళ్ళు చెప్పిందంతా కూడా మేము ఇదే పెట్టాం ప్రజల ముందు, ఈ విషయాలే చెప్పాం. వీళ్ళు ఈ రోజు ఎవరు ఏం మాట్లాడాలా, ఎవరు ఏ అక్షరం ఎక్కడ వాడాలా, ఎవరు ఏ పదాలు వాడాలని చెప్పి వీళ్ళు మాకు పెద్ద బాల శిక్షణలో పాఠాలు చెప్పినట్టు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ బతుకు వీళ్ళ భాష వల్లే వీళ్ళు కొన్ని 100 సీట్లు పోగొట్టుకున్నారనే విషయం మేము ప్రజల ముందు ప్రతి డిబేట్ లో ముందు పెట్టాము. దాని నిర్ణయమే 11 సీట్లకు పరిమితమయ్యారు. మీరు ఎప్పుడన్నా తిరుక్కోండి, మీరు ఎక్కడన్నా తిరుక్కోండి, మీరు 100 మందితో కాకపోతే 1,00,000 మందితో తిరుక్కోండి, ఎవడొద్దన్నాడు? మేము ఎవడు ఇక్కడ ఆపట్లే. ఇక్కడేమి GO 30 లేదు, GO 1 లేదు, పోలీస్ యాక్ట్ లేదు, 144 సెక్షన్స్ లేదు. ఎక్కడన్నా వస్తున్నారంటే మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి లేదు. వదిలేసినాం. మీరేం చేస్తారో రండి, మీరేం పబ్లిక్ లో తిరుగుతారో తినండి. మొన్న వెన్నుపోటు దినం రోజు కూడా మీరు పబ్లిక్ లో తిరిగారు, పబ్లిక్ లోకి వచ్చారు. ఇక్కడ గతంలోనే పదం వదిలేయాలి సార్. గతం అయిపోయింది సార్. గతంలో మీ యొక్క భాగోతాలు బయట పెడితేనే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. మీరు పెట్టండి, ఇప్పుడు కూటమి చేసే భాగోతాల్ని మీరు బయట పెట్టండి. మీకు సత్తా ఉంటే ఏదో ఇంతసేపు ఏదో చెప్తున్నారు కదా, అది చేశారా, ఇది చేశారా, అది చేశారా, ఇది చేశారా, దీని మీద పెట్టండి డిబేట్, దాని మీద పెట్టండి చర్చలు అనేది. మా దరిద్రం కాకపోతే గత 6 నెలలుగా చేసే అభివృద్ధి చెప్పుకోలేక ఈయన అప్పుడప్పుడు టూర్ వస్తారు. ఇప్పుడు ఈ రోజు అయిపోయింటే నైట్ బెంగళూరుకి వెళ్ళిపోయి ఉంటారు, రేపు మార్నింగ్ బెంగళూరుకి వెళ్ళిపోతారు. ఒక 2 రోజుల తర్వాత పాప ఏదో ఒక కార్యకర్త చనిపోతాడు, ఇమీడియట్లీ మళ్ళా ఫ్లైట్ వేసుకొని వస్తాడు, మళ్ళా ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. పోతా పాపం ఒక 2 ఈ రోజు ఓకే అది జరగకూడదు, ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది తప్పే, అది ఎవరు ఏ దేని జరిగినా తప్పే, సో అలా జరిగిపోతుంది. ఇలాగా ఎంతసేపు శవాల మీద లేకపోతే ఇలాగ వచ్చి ఊర్ల మీద తిరిగేదేనా, లేకపోతే అసెంబ్లీకి ఏమైనా వచ్చేది ఏమైనా ఉంది చెప్పాలా? మీరు ఇంత చిన్న సమస్యలనే గట్టిగా ప్రస్తావించి మాట్లాడే మీరు రాష్ట్రం కూడా ఎదురు చూస్తాను. 2029 వైఎస్ఆర్సీపీ కోసం ఎదురు చూస్తుందట సార్. ఉండండి సార్. ఇప్పుడు ఇంతకు ముందు అజయ్ గారు కూడా మాట్లాడుతూ ఏదో చెప్పలేము సార్, అదంతా మేము పాజిటివ్ గా తీసుకుంటాం. మేము ఈ 5 సంవత్సరాలు మేము చేసిందే చెప్పుకుంటాం. ఏమో వీళ్ళు ఇలాగే కూర్చొని ఇలాగే డైలాగులు కొడతా రప్ప షేకులు చేస్తాము, తగలబాలు కొడతామంటే మాకు మంచిది, జనాలకు ఇంకా చూపెడతాము. 11 కూడా లేకుండా. ఓకే అండి మహేష్ ప్రసాద్ గారు, ఏంటి రప్ప? ముందుగా 1990 ఫ్యాక్షన్ నమస్కారం అండి. ప్యానల్లోని మిత్రులకి మీకు కూడా నమస్తే. ఒకటి చెప్తున్నాను సార్, ఎవరైనా కార్యకర్తలు భావావేశాలకు గురై ఆ విధంగా పోస్టర్లు పెట్టడం ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో నాట్ టాలరబుల్, నాట్ యాక్సెప్టబుల్. అంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం, వీళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం అన్నది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఖండించవలసిన విషయం. ఇట్ ఈస్ నాట్ టాలరబుల్. రెండోది, ఒక ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం ఏం చేస్తారన్నది వాళ్ళ ప్రభుత్వ స్థాపన జరిగిన తర్వాత చేయవలసిన పనులు యాజ్ ఇఫ్ అన్నట్టుగా ఎప్పటి నుంచి చెప్పడం సముచితం కానీ కాదు. తర్వాత ఈ సత్తెనపల్లి పర్యటన ఇందాక అజయ్ మాట్లాడుతూ ఆయన ఇది ఒక పేపర్లో వచ్చిన విషయమే బాబు, పోలీసుల వేధింపులతో ఉప సర్పంచ్ ఆత్మహత్య. ఇది ఒకసారి జూమ్ చేస్తే అంబట్రాం బాబు ఫస్ట్ వెళ్ళాడు అక్కడికి, ఒకసారి చూపించేయారు నాగేశ్వర బాబు. గుంటూరు హాస్పిటల్లో ఫస్ట్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన వెళ్ళడం జరిగింది. ఇది పేపర్లోనే వచ్చింది. 2 విషయాలు నేను చెప్తాను. ఇవాళ ఆయన వెళ్ళి పరామర్శలకు వెళ్తారా ఏదన్నా దగ్గర, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళలేదు, విగ్రహ ఆవిష్కరణకి వెళ్తే కుటుంబానికి సంఘీభావం సానుభూతి తెలిపాడు. అందులో ఇంకంతగానే లేదు. ఒకసారి చూపించింది పోలీసులు వేదంతో ఆత్మహత్య. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం అట్రిబ్యూట్ చేసుకుంటే, నేను ఏదో ఛానల్లో చందమామ కథలు చెప్పినట్టు
తాతమ్మ నానమ్మ మనందరికీ కథలు చెప్పినట్టు చెప్తున్నంత మాత్రాన ఏదో బెట్టింగ్లు ఓడిపోయాడంటే ఇవాళ నాన్న దగ్గర 30,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసాడు. ఎంత కాదన్నా ఒక ఫ్యామిలీ, ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ కింద దాన్ని చూడాలి. అంత కాదన్నా అతను ప్రజాస్వామ్యంలో ఉప సర్పంచ్ కింద ఎన్నికైన మనిషి. సో ఈ 2 ప్రాస్పెక్టులో అతని చావుని ఆ పార్టీ ఓన్ చేసుకోవడం, గతంలో మీరు చంద్రయ్య చావుని కూడా పార్టీ ఏ విధంగా ఓన్ చేసుకుందో అక్కడికి అతను వాళ్ళ ఫ్యామిలీకి ఉద్యోగం ఇచ్చేదాకా కూడా లీడ్ అయింది, గమనించుకోగలిగింది. అంటే పార్టీ కార్యకర్తల్ని వాళ్ళ ప్రాణాలు కోల్పోయినప్పుడు పార్టీ అధినాయకులు వాళ్ళ సంఘీభావాలు ప్రకటించడం వెళ్ళడం ఒక ఇది. ఆ రోజు అంబటి రాంబాబు వెళ్ళడం ఎంతవరకు సమంజసం, ఈరోజు విగ్రహావిష్కరణకి వాళ్ళ నాన్నగారు ఇతన్ని పిలవడం కూడా అంతే సమంజసం. దానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం. సత్తెనపల్లిలో దగ్గర 1300 మంది పోలీసుల్ని, 50 మంది ఎస్ఐల్ని, 25 చెక్ పోస్టులు, 20 సిఐలు, 8 డిఎస్పీలు, 5 అడిషనల్ ఎస్పీలని డిప్లాయ్ చేశారు. చేసి ఇవాళ ఏమైనా నిలువరించగలిగారంటే నిలువరించడం జరగని పని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరు చూసిన వాళ్ళలో కొంతమంది ప్రజానాయకులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు, మహానుభావుడికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చిన ఉదంతాలోనే. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజానాయకుల్లోకి వెళ్తే స్వచ్ఛందంగా తరలిస్తారు. వాళ్ళు ఎవరిని మొబిలైజ్ చేయవలసిన అవసరం ఉండదు. వాళ్ళు ఏంటంటే హీరోటిక్ వెర్షన్స్లో వాళ్ళని ఎడోర్ చేస్తారు. రాజకీయాల్లో వాళ్ళు చేసిన మంచి పనులు, చెడ్డ పనులు వీటిలన్నింటినీ బేరీ చేసుకుని 11 స్థానాలు అన్న దగ్గర మీరు చూసుకోగలిగితే 4 దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్లో గెలుపోవటంలో పక్క తీస్తే 40% ఓటు బ్యాంక్ని ఎలా సస్టైన్ చేసుకుందో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఒక డెకేడ్ కంప్లీట్ చేసుకుని 40% ఓటు బ్యాంక్ని స్థిరంగా 67, 151, 11తో జస్టిఫై చేసుకుంటూ వస్తుంది. నేను గెలిపోవటం గురించి మాట్లాడట్లేదు. సో అంచేత ప్రజా ప్రతిస్పందన, ప్రజల నాయకుడి గురించి రావడం అన్నది సర్వసాధారణమైన ప్రక్రియ. ఇవాళ యాక్సిడెంట్లో చనిపోయిన ఆయన ఆత్మ శాంతించాలి. అది యాక్సిడెంట్ అని అందరూ అభివర్ణిస్తున్నప్పుడు అది పొరపాటు కింద దాన్ని అభివర్ణించాలి తప్ప, అది మా గతంలో మనం చూడండి రీసెంట్ పాస్ట్లో పల్నాడులో ఒక స్కార్పియోతో గుద్ది చంపించిన నేపథ్యంతో కంపేర్ చేయలేం. అవి ఏంటంటే భ్రూణ హత్యలు, ద్రోణ హత్యలు, కక్షలు, కార్పణ్యాలు. 2029 వెయిట్ చేస్తున్నదా అప్పుడే వైఎస్ఆర్సీపీ ఎవరి చేతిలో ఉంటుంది సార్ ప్రజాస్వామ్యం? మరి అంటే అంత కాన్ఫిడెంట్గా ఇలా పోస్టర్లు బహిరంగంగా పెట్టడం అన్నది చెప్తున్నాను కదా సార్. గంగమ్మ తల్లి జాతరలో నడుగుతారు సార్ 2 విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో పుష్ప అనే సినిమా ఒక వరల్డ్ వైడ్గా ఒక సూపర్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయిన సినిమా. సో ఆ డైలాగులు అవన్నీ అందరూ ఎస్టాబ్లిష్ చేస్తూ ఎవరి మట్టుగా దాన్ని అన్వయించి మాట్లాడుతూ ఉంటారు. అందులో వాళ్ళ నాయకుల పట్ల అది దాన్ని ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు సినిమాటిక్గా డైలాగులు ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారు కొన్ని డైలాగులు ఉంటాయి. డైలాగులు వేయడం వేరు, పబ్లిక్లో పోస్టర్లు చెప్తున్నా, తప్పనే చెప్తున్నాను. వేల మంది చూస్తారు కదా, నేను అది సమర్థించట్లేదు, అది తప్పనే చెప్తున్నా. ఇప్పుడు దాన్ని ఇప్పుడు అధినాయకులకి అందరికీ ఆపాదించి ఆ పోస్టర్ అలాగే అంటే ఇందాక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడింది ఒకటి. తర్వాత ఎలక్షన్ అయిన వెంటనే ఒక నాయకుడు ఆయన రాయలసీమలోనే సచివాలయ వ్యవస్థలో వైఎస్ఆర్సీపీ కూడా వస్తే ఎలా కొట్టండి ఎలా తనడని ఎమ్మెల్యే అనుకుంటాను. ఆయన ఒక స్థాయి కలిగిన వ్యక్తులు, ఆయన తెలుగుదేశం పరంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఖచ్చితంగా ఆక్షేపణీయంగానే ఉన్నాయి. ఇవాళ మీరు అంటుంది ఏంటంటే 151 వచ్చినప్పుడు వాళ్ళు సంయమనం పాటించలేకుండా విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించారన్నప్పుడు 164 సీట్లు వచ్చినప్పుడు కూడా అదే సంయమనం, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు ఉన్నాయి. అంతదాకేందుకు నేను కుప్పంలో మనం సమాజంలో మనుషులుగా ఉండి మనం సిగ్గుపడాలి. ఎందుకంటే సమాజం నుంచి ప్రతిస్పందన లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హోంమంత్రి గారు తర్వాత ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇచ్చి పిల్లల్ని చదివిస్తూ ఉన్నది ప్రభుత్వ పరంగా. కానీ సమాజపరంగా మనం ఏం చేసాం అన్నది మనకి మనం సిగ్గుపడవలసిన విషయం. ఇవాళ ఆ పోస్టర్లు అక్కడ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఆ పోస్టర్లు అలా చేయకూడదని చెప్పడం ఒకటి. రెండోది, నిన్న జరిగిన కుప్పంలో నియోజకవర్గంలో జరిగిన పరిస్థితికి ఖచ్చితంగా అక్కడ ఖండించవలసింది సమాజం ప్రతి ఘటన లేకుండా మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ నుండి స్టూడియోలో నేను ఖండించుకుంటూ, లేకపోతే తిరుపతిలో ఉండి మహేష్ గారు, లేకపోతే అజయ్ గారు అక్కడ కూర్చుని, లేకపోతే వెంకటరెడ్డి వచ్చి దాన్ని ఖండించమంటే అది ఎంతవరకు సముచితం? స్థానికంగా ఒక్కొక్కడు భావావేశాలు ఎవరు నచ్చినట్టు అన్వయించుకుంటే అంతంత పౌరుషాలు, అంతంత తిరగబడిపోయి చూపించింది అయితే ఏమీ ఉండదన్న విషయం అందరికీ తెలుసు. ఓకే, వెంకటరెడ్డి గారు యాక్సిడెంట్గా చూడండి. దీంట్లో ఎందుకు గౌరవ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కూడా గమనించుకోగలిగితే, అంతమంది మాబ్ వస్తున్నప్పుడు ఎంతమందిని డిప్లాయ్ చేసినా సరే దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. అది ఒక నిస్సహాయస్థిత పోలీస్. ఎందుకంటే వాళ్ళకి మనం అనవసరంగా ఇమ్మెన్స్ ప్రెషర్ ఇస్తున్నాం పక్కన పొలిటికల్ కంపల్షన్స్తో. ఒకటికి నచ్చింది, ఒకటికి నచ్చదు, ఇంకోటికి నచ్చింది, ఇంకోటికి నచ్చదు అన్న విషయంలో నలిగిపోతుంది పోలీస్ వ్యవస్థ. ఇది గమనించుకోండి. ఇక్కడ ఒకటి సార్, నేను ఎంత స్టార్టింగ్ ఉంటే ఎవరో ఒక కార్యకర్త పెట్టిన దాన్ని ఎంటైర్ పార్టీకి ఆపాదించేసి ఎవరో అభిమానంతో ఎవడో పెట్టుకుంటాడు, లేదంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అక్కడ వాళ్ళని వేధించే దాన్ని బట్టి పెడతారు. అది ఎవరు పెట్టినా తప్పే అంటున్నాం. మరి వాళ్ళు డైరెక్ట్గా పోస్టర్లు వేశారు కదా, రెడ్ బుక్ అని చెప్పి పోస్టర్లు వేసి మొత్తం ఏదైతే విజయవాడ, గుంటూరు అన్నిటి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి మేము ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, ఇది కూడా దీంట్లో పేర్లు రాసుకున్నాం, ఒక్కొక్కటి అంతు చూస్తామని చెప్పి స్వయాన షాడో ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి లోకేష్ మాట్లాడినప్పుడు అది తప్పు కాదు. అట్లానే స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇతను భౌతికంగా లేకుంటేనే ఈ ఉంటుంది, ఇతను ఉన్నంతకాలం ఇదే అన్నప్పుడు మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు జగన్ను భూస్థాపితం చేసేయాలి, శాశ్వతంగా లేకుండా చేయాలి,
ఇవన్నీ మాట్లాడుతుంది ఏంటి? మరి వీటన్నిటికీ ఎన్నేమో వాళ్ళు మాట్లాడితే వాళ్ళన్నీ కరెక్ట్, మేమేం మాట్లాడినా వాళ్ళు మాట్లాడితే సుభాషితాలు, మేము మాట్లాడితే బూతులు. ఎవరు మాట్లాడినా తప్పని చెప్తున్నాడు. అలాగే కాదుగా ఇప్పుడు ఆయన మన మెరుపుల మహేష్ గారు జనసేనలోనే ఉన్నాడు అనుకుంటా. జనసేన అనుకోవడం ఏంటి అంటే నాకు సుభాషితాలు మాట్లాడుతుంటే అర్థం కాల, అంటే ఆ పార్టీలో ఉండటం. అందుకని చెప్తా, అందుకని అన్న మహేష్ అన్న కాదు వినాలి, ఎందుకంటే ఇప్పుడు జనసేనలో ముందు కాపు సామాజిక వర్గ పరిరక్షణ కాదు సార్. ఇట్లా చెప్పులు తీసుకున్న డాషుల్లారా, పేకలు తీసుకున్న డాషుల్లారా, అయ్యేం భాష 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 వినాలి బోషిడికే ఏం భాష? మిస్టర్ మెరుపులు గారు మీరు తర్వాత అరుపులు కానీ కొద్దిగా ఆగండి. మీరు మెరుపులు గారు అరుపులు కాదు, నేను మాట్లాడిన తర్వాత మీరు అరుపులు, పెద్ద ప్రాబ్లం లేదు. భాష 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 అంటున్నారు కదా, ఒక్కొక్క నా డాషుల్ని అన్న భాష నీలాంటోడు మాట్లాడడం వల్ల 20 సీట్లు పోయింది. నీలాంటోడు మాట్లాడడం వల్ల 20 సీట్లు పోయింది. వినండి. ఎందుకు మన భాష గురించి మాట్లాడతా, మన పద్ధతి అయిన పవన్ కళ్యాణ్ లాంటి పద్ధతి అయిన భాష గురించి, బాలకృష్ణ మిమ్మల్ని అలగా భాష గురించే మాట్లాడదాం. అంత సమ్మగం కదా మీకు హాయిగా అలాగా అంటే వెళ్ళి చేతులు కట్టుకోండి సార్ మీరు అలాగానండి సార్, మేము పడతాం సార్. ఇది మీ బతుకులు. మళ్ళీ నేను చెబితే మెరుపులు కొద్దిగా అరుపులు ఆపమ్మా, ఒక్క నిమిషం ఆపాలి. అరుపులు ఆపితే నేను మాట్లాడతాను. అరుపులు ఆపండి దిక్కు లేదు. అరే నేను ఇప్పుడు చెప్పనా, ఒకటో వాళ్ళు తరిమేశారు, రెండో వాళ్ళు వదిలేశారు, నేను మాట్లాడితే 4 వాళ్ళు కూడా బయటకు వస్తారు. అలా మాట్లాడితేనే వినండి సార్, వినాలి. పర్సనల్ గా వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడాలి. తెలుగులో చెప్తే అర్థం కాదు. మహేష్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి, పర్సనల్ గా ఆపండి. అమావాస్య పౌరానికి వచ్చి నా గురించి మాట్లాడతాడు. నేను అడిగాను భాష 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 ఏదో మాట్లాడాడు. ఎవడు అమావాస్యకి పౌర్ణమికి వచ్చి మాట్లాడు. నీ నాయకుడు పవన్ కళ్యాణ్ కి పద్ధతి లేదు, నీకు అంతకంటే అలాగా అంటే తలకాయ ఆడబెట్టుకున్నారా? సిగ్గులకు నల్లి సార్ అని పిలిచారు. అది మీ బతుకులు. మహేష్ మీ వాయిస్ మ్యూట్ లో పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టిస్తారు, సిగ్గులకు నల్లి కాలబరాన్ని పడ్డారు. అది మీ బతుకులు. మీ బతుకులు బతకాలి. 11 సీట్లు జనసేన బతుకులు బతకాలి. వెయిట్ ఒక్క నిమిషం పాయింట్ లోకి రండి సార్. నేను క్లియర్ గా భాష గురించి అడిగాడు కదా, ఆ భాష మాట్లాడతా ఖచ్చితంగా. ఎందుకు వాళ్ళన్న భాషలు నేను మాట్లాడాలి. అయ్యన్న పాత్రుడు లంభాషలు, ఏదైతే అచ్చెన్నాయుడు దెంభాషలు, ఇవన్నీ మాట్లాడినప్పుడు లేడు. బోషిడికే భాషలు వాళ్ళకంతా వాళ్ళు మాట్లాడితే సంస్కారం. ఇవన్నీ ప్రవచనాలు. అవతలాలు ఏం మాట్లాడా చాలా తప్పు. ఈయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వచ్చాడు వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ ఆడున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు వారంలో ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు? 4 రోజులు హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఏం చేస్తాడు నేను అడగట్లా. 1 రోజు జూబ్లీ హిల్స్ లో ఏం చేస్తాడు నేను అడగట్లా. 2 రోజులు ఆంధ్రలో ఉంటాడు, అది కూడా మీరేమో ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు తాడేపల్లిలోనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. మీలాగా ఏదైతే ఫామ్ హౌస్ లో 4 రోజులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు వారంలో 2 రోజులు. మీరు వెళ్తేనేమో బా సూపర్ అమ్మ, ఏది లోక కళ్యాణం కోసం పోయారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీకెండ్ వస్తే స్పెషల్ ఫ్లైట్ లో ప్రభుత్వంతో. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డబ్బులతో ఆయనేమో బెంగళూరులో 2 రోజులు ఉంటే ఇది తప్పు. మీరు ఏం చేశారు చెప్పండి ప్రభుత్వానికి సంబంధించి? ఎస్, మీరు జనసేన పార్టీ మీ మేనిఫెస్టోలో ఇచ్చింది, మీ ఉమ్మడి మేనిఫెస్టోలో. నేను అడుగుతున్నా, నియోజకవర్గానికి వచ్చి 500 మందికి 10 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో ఇస్తా అన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం ఒక్కరు కూడా ఎందుకు ఇవ్వాలా? ఈ 2వ సంవత్సరం కూడా మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలా? మీరు ఇస్తా అన్న షణ్ముఖ వ్యూహంలో అది భాగం కదా, దానికి సమాధానం చెప్పండి. నిరుద్యోగులకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పండి. ఏదైతే P4 లో భాగంగా ఆడబిడ్డకి నెల 1500 ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పండి. వీటన్నిటికీ సమాధానాలు అడిగితే తల్లి వస్తుంది, మీకు గుర్తు, చెల్లి వస్తుంది, పర్సనల్ వ్యక్తిగత విమర్శలు వస్తాయి. నేనంటే లేదంటే మా భాష అంటే బాగాలేదంట. మా భాష బాగుందో లేదో ప్యానల్లో మీరు చెప్పవసరంలా. సో మీకు ఏ విధంగా మీరు గెలిచారనేది అంటే ఇప్పుడు పెడితే అది పెద్ద చాంతాడంతా. మనల్ని ఎవడరా ఆపేది? ఎవడరా మనల్ని ఆపేది? కోసేండ్రా సినిమా థియేటర్లో సీట్లు, తన్నేండ్రా ఎవరిని పడితే వాళ్ళని. ఇదేం సార్? ఈ స్వయాన వాళ్ళ నాయకుడు మాట్లాడిందేగా, ఇట్ట చేతులు ఇట్ట పెట్టి మనల్ని ఎవడరా ఆపేది? మనల్ని ఎవడరా? ఏదేం చేసేయండిరా, కొట్టేయండిరా, వైసీపీ వాళ్ళని తోలు తీయండిరా, ఇంటికి వచ్చి తంతావరా.
ఈ భాషలో ఏం సార్? ఇది మంచిదా? ఎవడో కార్యకర్త పోస్టర్ పెడితే మీరు డిబేట్ పెట్టారు కదా, మరి దీని మీద సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. స్వయాన వాళ్ళ నాయకులే మాట్లాడుతుంటే రెడ్ బుక్ అనే పుస్తకం చూపించి దీంట్లో మీ పేర్లు పెడుతున్నా, ఒక్కొక్కటి అంతు చూస్తా. మొన్న ఒకరు జైలుకి వెళ్తే జర్నలిస్ట్ గారు ఒకడు పోయాడు, ఇంకోడు ఉన్నాడు, ఒకడు. ఇలాంటి భాషలు మాట్లాడే వాళ్ళు, మరి వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్ట్, మేమేం మాట్లాడినా తప్పు. రైట్, ఓకే. అజయ్ చెప్పండి వర్మ గారు. ఏంటి పరిస్థితి? రచ్చింతేనా? ఇంకా వాళ్ళని మీరుని వాళ్ళు, జేసీ చిచ్చి. గారు వీళ్ళు, వర్మ గారు. వీళ్ళు, మేము వాళ్ళ గురించి మాట్లాడే అంత సమయం మేము కేటాయించదలుచుకోవట్లే. సింపుల్ గా వర్మ గారు, నేను చాలా ఈజీగా ఏం చెప్తానంటే, సార్ మీరు డిబేట్లకు పిలుస్తున్నారు, మేము వస్తున్నాం, ఇది ఫ్యాక్ట్ పాయింట్. ఎందుకంటే ఈ చర్చలు మీరు పెడుతున్నారు, మేము ఆ చర్చలకు వచ్చి సమాధానాలు చెప్తున్నాం. ఇక్కడ రచ్చ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడ మేము ఎవరిని హౌస్ అరెస్టులు చెయ్యట్లా. ఇందాక మా మహేష్ గారు చెప్పినట్టు ఎక్కడ ఒక జీవోలు తీసుకొచ్చి, లేకుంటే 144 సెక్షన్లు తీసుకొచ్చి ఎవరిని ఆపట్ల. మేమేం చెప్పాం, సార్ మీరు పరామర్శకు వెళ్తున్నారో విగ్రహావిష్కరణకు వెళ్తున్నారు, వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు, మీతో పాటు ఇంతమంది వెళ్ళండి. ఎందుకంటే అక్కడ చిన్న ఊరు చిన్న గ్రామం ఇబ్బంది పడుతుంటారని చెప్పారు. నాకు నచ్చినట్టు పోతా, నాకు ఇష్టం వచ్చినట్టు పోతా, వెచ్చలు విడగా పోతా అంటే సరే పోనీ కర్మ, తిరుగు, రాష్ట్రం అంతా తిరుగు. ఎవడు తిరగొద్దన్నాడు? మొన్న పొదిలి పోయాడు, ఆ తర్వాత గుంటూరు పోతాడు, మన కడప పోయాడు, రేపు ఓకే. ఆ భాష వద్దులేండి. పోతాడు ఎందుకండి? మీరు ఒకటంటే వాళ్ళు ఇంకోటి అంటారు. పోతాడు ఏముంది, ఎందుకు గౌరవంగా మాట్లాడుకుందాం అందరం అని. ఇంకా పోతాడు కాదండి, మేము ఈ రోజున మీరు 100 మందితోనే వెళ్ళాలి. ఇప్పుడు ఆయన రెండు vehicles సార్ కింద మీరు వెళ్ళకూడదు మధ్యలో అని నన్ను చెప్పాం. కాస్త మాట్లాడనివ్వండి. ఏకవచనం ఇప్పుడు ఆయన వెళ్తున్నారు, తిరగనివ్వండి సార్. మీరేమంటున్నారు? ఇదేమి రచ్చ అంటున్నారు. రచ్చ చేయాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఆయన ప్రెస్ మీట్లే పెట్టుకుంటాడో, పరామర్శలే పెట్టుకుంటాడో, ముద్దులే ఎట్టుకుంటాడో, ఇంకేమన్నా ఎట్టుకుంటాడో, పై విగ్రహావిష్కరణలు చేసుకుంటాడో తిరుక్కోమనండి. పరామర్శల పేరుతోటి పోయి సీఎం అని కేకలేపించుకోమనండి. సార్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కలిగిన ప్రతి మీటింగ్ లో కూడా ఆయన లాస్ట్ లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడితే జనానికి అర్థం కాదు. ఎందుకంటే వెనకున్న జనం ఆయన ఏం మాట్లాడుతుంటే వినపని ఎవరన్నమాట. రైతుల కోసం వెళ్ళాడు 2 సార్లు, ఒకసారి మిర్చి యాడికి, ఒకసారి పొగాకు యాడికి. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో ఎవరికి అర్థం కాదు. పాప ఆయన చేతిలో ఒక పేపర్ ఉంటది, ఆ పేపర్ చూసి చదవాలా, చదువుతూ ఉండాలా. ఈ మధ్యలో ఇలా అరిసేసరికి ఆయన మర్చిపోతుంటాడు. ఎందుకు సార్ ఇవన్నీ? జగన్ ఇష్టం, తిరుక్కోమనండి. మేము స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చే తిరుక్కోమని. మమ్మల్ని ఆపినట్టయితే మేము ఆపట్లేదు కదా, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టయితే మేము చేయట్లేదు కదా, ప్రశాంతంగా తిరుగుతున్నారు కదా. ఈ రోజు అంబటి రాంబాబు గారు అయితే అసలు డైరెక్ట్ గా పోలీసులు బార్గెట్ ఇచ్చి అవతలేసేస్తున్నారు. అదే ఆ టైంలో మేము చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేసేవాళ్ళు సార్, మా మీద లాఠీ చార్జ్ చేసేవాళ్ళు మా మీద. ఈరోజు అవి ఏమి లేవు కదా, ప్రశాంతంగా తిరుగుతున్నారు, తిరగనివ్వండి. వాళ్ళు ఏమంటున్నారు? జగన్కి జన సంద్రోహం, జన సముద్రం అద్భుతం ఉప్పొంగిపోతుంది, హ్యాపీ ఎంటేసుకొని తిరగమనండి సార్, హ్యాపీగా తిరగమని. మేమేమి అడ్డు పెట్టాం. ఈరోజు కొన్ని పోస్టర్లు చూపించారు కదా, పోస్టర్లు కాదు, నరుక్కుంటూ పోమనండి. జనానికి కూడా తెలియాలి కదా సార్, జగన్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి భావాలు ఇంకా అతను అనుసరించే వ్యక్తులకు ఇంకా ఉన్నాయి, ఆ భావాలు ఇంకా పోలేదు. ఆ భావాలు చూసి భయపడే జగన్ పడేసాం. ఇంకా భావాలు చచ్చిపోలేదు. మళ్ళీ జగన్ 2.0 లేదా 2029 మేమే వస్తామంటున్నాడు. ప్రజలు భయపడుతున్నారు సార్, వణికిపోతున్నారు ఇటువంటి చర్యలు చూసి. ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే మొన్న గంజాయి బ్యాచ్ పోలీసుల మీద, ఆ ఊర్లో జనాల మీద కొట్లాడితే వాళ్ళని పరామర్శించడానికి వేడి పెద్ద మనిషి వాళ్ళకొక కులం పెట్టాడు, వాళ్ళకొక కులాన్ని తగిలిచ్చాడు తోక. ఎవరికేమన్నా జరిగితే మనిషికి ఎందుకు ఇలా ప్రవర్తించారని చెప్పడు, దాని ఒక కులాన్ని పెట్టి వాళ్ళు దళితులు, వాళ్ళు బీసీలు, వాళ్ళు మినారిటీలు. సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక దళితుడు ఎందుకు పోలేదు సార్ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి? అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ ఎందుకు పోలేదు సార్ పరామర్శకి జగన్మోహన్ రెడ్డి? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా జరిగింది ఇవన్నీ. పోడా వాటికి పరామర్శకి వెళ్తే అందరి దగ్గరికి వెళ్ళాలి సార్. అమర్నాథ్ గౌడ్ పాపం చేశాడా? తగలబడిపోయాడు పిల్లాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపబడ్డాడు, పాపం చేశాడా? వాళ్ళ ఎమ్మెల్సీ ఎత్తి చేసి పంపించాడు. ఎందుకు వెళ్ళలేదు వీళ్ళిద్దరి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి? నువ్వు పట్టుకురాపో, నువ్వు పట్టుకురాపో అంటే నా భాష గురించి నువ్వు పట్టుకోపో అంటున్నా కదా. గుడ్డిగాడి పళ్ళు అవుతున్నారు మీరు. అధికారులు పట్టుకుంటాం, మేము అధికారంలోకి వచ్చేస్తా. రాజీనామా ఏ ఊరు నుంచి వస్తావు? కొద్దిగా సార్ ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు సబ్జెక్ట్ కి కన్ఫైన్ అవ్వాలనుకుంటే సబ్జెక్ట్ కి కన్ఫైన్ అవుతాం. ఎందుకంటే స్టూడియోలో ఉండే వాళ్ళ వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది, మేము ఇక్కడ ఎక్కడో కూర్చొని మాట్లాడండి. ఎవరు మీకు ఇప్పుడు
వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. ఇప్పుడు నాకు మీకేం వ్యక్తిగతంగా నాకు అంత పరిచయం లేదు, నాకు అంత అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారంటే ఏదో 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 అప్పుడప్పుడు వస్తారు, ఏదో ఆది అమావాస్యకు వస్తారు. అది ఏదో మమ్మల్ని ఈ రోజు వర్మ గారు పిలిచారు, నన్ను చాలా రోజు ఎప్పుడు పిలవరు వర్మ గారు, ఈ రోజు ఏదో పిలిచారు, మేము వచ్చాం. మిమ్మల్ని అంటే మీరంటే ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా ఈ రోజు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ కంటే కూడా వెంకటరెడ్డి వాయిస్ కోసమే ఆంధ్ర అంతా వెయిట్ చేసేంత స్టేజ్ కి ఎదిగారు. మాకు సంతోషం. ఈ రోజు నేను కూడా చాలా హ్యాపీగా లేదు ఒక నిమిషం, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వెంకటరెడ్డి గారితో అంతా డిబేట్ లో షేర్ చేసుకోవడం అంటే ఈ రోజు నన్ను షణ్ముఖ వ్యూహంలో 10 లక్షలు ఇప్పించండి సార్. ఒక నిమిషం. ఇది కూటమి చేసినటువంటి మొన్న మేము సంవత్సరం రోజుల్లో ఏం చేశామని చెప్పి మా కూటమి పనులు మా బాధ్యతలు మేము చేసుకుంటాం. పెన్షన్ అనే విషయంలో మేము 3,000 నుంచి 4,000 చేసుకున్నాం. దాని మీద మీరు వచ్చినారు, మాట్లాడారు. ఈ రోజు మన అమ్మ ఒడి గురించి తల్లికి వందనం వేసాము, అది కూడా జరుగుతా ఉంది. ఈ రోజు పెట్టుబడులు వస్తుంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది. మీకు ఏది కనబడట్లేదు, మీకు 5 సంవత్సరాలు కనబడదు. ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఏం చేసినా అది కనబడదు. పెన్షన్ల హామీ నెరవేరిపోయిందా? ఏందండి మీరు ఇస్తాను హామీ నెరవేరిందా? చూపించనా? అయ్యో 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి మహిళలకి పురుషులకి వాళ్ళకి పెన్షన్ లో ఈ సంవత్సరంలో ఒక పెన్షన్ ఎందుకు ఇవ్వాలా? 10 రోజుల ముందు వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడింది ఎలా అంటే తల్లికి వందనం ఎప్పుడు, తల్లికి వందనం ఎప్పుడు అన్నారు. ఒక్క నిమిషం ఉండండి. మొదటి ఏడాది 13 కోట్లు ఇవ్వాలి, ఉండండి. రెండో ఏడాది 13 కోట్లకి 20 కోట్లు. వర్మ గారు 20,000 కిలోమీటర్లు పల్లెల్లో రోడ్లు వేసింది కనబడలేదా కంటికి? ఈ రోజు కొత్తగా అమరావతికి మళ్ళా ఇదే చెప్తున్నా. ఇట్లాంటి సైడ్ టాక్ ఉండండి ప్రసాద్ గారు. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఇద్దరు అక్కడ ఉండేది, ఆడేం ఒకరు కాదు. నేను వర్మ గారు ఒక నిమిషం. ఇప్పుడు ఒక్కటి చెప్తూనే వినే ఓపిక ఏం మీకు లేదు. మేము ఎందుకు చెప్పాలి మీకు? అసలు ప్రజలకు చెప్పుకుంటాం, మీకెందుకు చెప్తాము? ఇప్పుడు 20,000 కిలోమీటర్లు అంటే నవ్వినాడు ప్రసాద్ గారు. లేదు మేము ఇది అమరావతి క్యాపిటల్ మళ్ళా స్టార్ట్ అయిందంటే నవ్వుతారు. టీసీఎస్ గూగుల్ ఒప్పందాలు జరిగిందంటే టీసీఎస్ గూగుల్ ఎప్పుడొచ్చింది? హలో, నేనేమి మరీ ప్లాట్ఫామ్ కాదు. నేను చదువుకున్న వాళ్ళమే, మేము కాలేజీలో పనిచేసే వాళ్ళమే, మేమే రోడ్ల మీద కూర్చొని డిబేట్ వచ్చే క్యాండిడేట్లే కాదు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఎందుకంటే ఏది చెప్పినా ఇప్పుడు నేను చెప్తా 30 పాయింట్లు చెప్తా, ఒక్కటన్నా ఒప్పుకుంటారు? అసలు ఒక్క పాయింట్ చెప్పండి. పెన్షన్ 4,000 ఎప్పుడు ఇచ్చినారు? 4,000 ఎక్కడ ఇచ్చినారు? ఇది ఇచ్చారా? ఇదే కదా మాట్లాడేది. అప్పుడు మేము ఎందుకు చెప్పుకోవాలా? ప్రజలకు చెప్పుకుంటాం. ఏదన్నా ఒక పథకం అంటే పేపర్లో యాడ్లు వేసుకొని మేము ఇచ్చినామని చెప్పుకునే ప్రభుత్వం కాదు. కరెక్ట్ గా తల్లుల అకౌంట్ లో పడిందా లేదా, పిల్లలకు కరెక్ట్ గా జరుగుతుందా లేదా. ఈ రోజు ఒక చిన్న విషయం, నేను స్కూల్ బ్యాగ్స్ చూపిస్తా. మా ఇంట్లో మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతారు, నేను బ్యాగ్స్ చూపిస్తా. అక్కడ ఎక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, బుక్స్ చూపిస్తాను. బుక్స్ లో ఎక్కడ గానీ గవర్నమెంట్ సంబంధించిన పార్టీకి సంబంధించిన సింబల్ గానీ కలర్లు గానీ పేరు గానీ ఏది కనబడదు. మీకు చేసింది ఏంది? ఇట్లా ఆ బ్యాగ్ బిస్కెట్లా ఏం మాట్లాడతారు? ఎంతసేపు బ్యాగ్ తీసుకో. ఎందుకంటే ఎక్కడో కూర్చొని మాట్లాడే కాదు, ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ఏంటో చూడాలంటే ఇది బ్యాగ్. ఎక్కడ జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన ఎక్కడ చూపించు. బట్టలు చూపిస్తాం. ఇప్పుడు నేను తీసుకున్నాం సార్, ఒక్కటే హాఫ్ టికెట్ ఇచ్చేస్తే ఫుల్ టికెట్ ఎట్లా? అయ్యో రామా, ఇప్పుడు స్కూల్ గతంలో ప్రభుత్వంలో స్కూల్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉందనేది ఒక పిల్లో నడిది చెప్తాడు. మంచిదే కదా, చెయ్యండి. సంక్షేమం అంటే మహేష్ చెప్పినట్టు ఖచ్చితంగా నేను ఆయనతో ఏకీపిస్తాను. 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చారు. అలాగే అమ్మఒడి నిన్నటి నుంచి ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి ఎలా ఇచ్చారంటే 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు.
భారతమ్మ మాట్లాడింది ఏది, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారన్నది విషయం కాదు, కానీ వాళ్ళు మేనిఫెస్టోలో క్లియర్గా అమ్మకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. తల్లికి 100 వాళ్ళ దగ్గర 87 లక్షల మంది ఉన్న పిల్లల దగ్గర 64 లక్షల మంది దగ్గర డేటా ప్రకారం 13,000 కోట్లు 13,100 కోట్ల దగ్గర బడ్జెట్ అలొకేషన్ కావాల్సి వస్తే 8,000 కోట్లు ఇచ్చారు. ఇంకా దగ్గర 23 లక్షల మందికి ఎలా అడ్రస్ చేస్తారన్న దగ్గర మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారే క్లియర్గా చెప్పారు, ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన విధి విధానాలు ఇంకా తేర్కనం కాలేదని. సో ఈ ప్రాస్పెక్టులో ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ అయినవి 2 సార్ మహేష్ గారు. ఇందాకలా వెంకటరెడ్డి చెప్తుంది కూడా ఏంటంటే 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నది కూడా పెన్షన్ అన్న దాంట్లోనే ఒక హెడ్ కింద ఉంది, సబ్ హెడ్ కింద దాన్ని ట్రీట్ చేస్తూ అది ఒకటి ఎగ్జిక్యూషన్ కాలేదు. మీరు అన్నట్టు ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. 20,000 రూపాయల రైతులకి మీరు అన్నట్టు ఈ 1 or 2 monthsలో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అయిపోయినట్టుగా నా దగ్గర మీరు ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడుతూ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది అమరావతి విషయం అన్న దగ్గర ఇప్పటిదాకా కంపలు కొట్టడానికి 39 కోట్లు మాత్రం అలకేట్ అయింది. ఇవాళ ఏ పనులు ఎందుకు అన్న దగ్గర 6 లక్షల స్క్వేర్ ఫీట్ల సచివాలయం ఉంటుండగా ఎక్స్ట్రా కంపారిటివ్ తెలంగాణ చూస్తుంటే 8 లక్షల స్క్వేర్ ఫీట్లు మన తెలంగాణలో ఉన్న ఆఫీసు. ఇది ఒక మాట మాట్లాడుకునే దగ్గర మీరు అన్నట్టు టీసీఎస్కి ల్యాండ్ అలొకేషన్ జరిగింది, వాళ్ళు దే హ్యావ్ నాట్ ఈవెన్ స్టార్టెడ్ ద ఫంక్షనింగ్. అలా ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది ఈ 1 yearలో ఏంటి అన్నది చెప్తే గ్రీన్కో గత ప్రభుత్వంలో వచ్చింది. మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసినవి జనవరిలోనే చేయవలసినవి ఇప్పుడు మనం చేశారు. రాష్ట్రానికి ఎప్పుడు వాళ్ళు వివక్ష చూపిస్తారు బీజేపీ వాళ్ళు, అందులో సెకండ్ థాట్ లేదు, ఏదో గుడ్లో మెల్ల మనకైతే వస్తున్నాయి, అవి వచ్చేవి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు అవుతాయి, దిస్ ది ఛాలెంజ్. అండ్ రిలయన్స్ అన్నవి గతంలో దగ్గర 66,000 కోట్ల దగ్గర ఇన్వెస్ట్మెంట్ అది ఆల్రెడీ టేకెన్ ప్లేస్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇంకా మిగిలినవి కూడా ఈ టెన్యూర్లో వస్తే అది మీరు క్లెయిమ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇండస్ట్రియలైజేషన్ ప్రాస్పెక్ట్లోనూ ఇయర్ ఎకనామిక్ గ్రోత్ కానీ కనుక చూసుకుంటే జీఎస్టీ, జీడిపి అండ్ జీఎస్టీ వసూళ్లు ఈ 3 మనం లడాఖ్తోనే పోటీ పడుతున్నాం. చూసుకోండి కావాలంటే ఇవాళ కూడా ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 53% డౌన్ఫాల్లో ఉన్నాం మనం కంపారిటివ్ స్టేట్స్. ఇవాళ చూడండి తెలంగాణ డిక్లేర్ చేసుకుంది వీఆర్ కంట్రిబ్యూటింగ్ జీఎస్టీ ఆల్మోస్ట్ 5% ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టేట్. మనతో ఏర్పడిన స్టేట్ ఇవాళ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడ ఉన్నాం కూడా మనం ఒకసారి స్టాటిస్టిక్స్ చూసి మాట్లాడదాం. ఇవన్నీ ఒక ఎత్తి అయితే 1,60,000 కోట్ల దగ్గర అప్పులు జీడిపి జీఎస్టీ దాన్ని ఏమంటారు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి అనుగుణంగా తీసుకొచ్చిన అప్పులు కూడా ఇవాళ మీరు అన్నట్టు ఇండస్ట్రియలైజేషన్ కానీ సంక్షేమం ఈ ఏడాదిలో కూటమి ఫెయిల్ అయిందనా? నేను ఫెయిల్ అన్నది ఉంటుంది సార్, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దానికి ఎగ్జిక్యూషన్కి వాళ్ళు పెట్టుకున్న ఇమ్మెన్సిబుల్ టాస్క్ ఏమనంటే 20 లక్షల ఉద్యోగ కల్పన అండ్ ఎగ్జిస్టింగ్ నవరత్నాలకి ధీటుగా ఇంకా ఎక్స్ట్రా 6 యాడ్ చేసుకుంటూ ఉన్న వాటిని పెంచుకుంటూ వెళ్ళారు. సో వీటి వల్ల హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ప్రజల్లో. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రీచ్ కావట్లేదో దాని మీద ఒక అంబిగ్యూటీ డ్రైవ్ అవుతుంది, దాన్ని అడ్రస్ చేయమంటారు. అంతేనా? వైసీపీ వైపు చూస్తున్నారా జనాలు? ఇప్పటి నుంచి చూసి ఏడు చేస్తారు, అంటున్నారు కదా 29 చూస్తారు సార్. ఏం చేస్తారు? ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? వాళ్ళు ముగ్గురు ఒక దగ్గరే ఉన్నారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ. వాళ్ళు ఎప్పుడైనా జుట్లు పీక్కుంటే తర్వాత ఆలోచించవచ్చు ఇంకో ప్రత్యామ్నాయం ఉందని. ప్రస్తుతం లేని ప్రత్యామ్నాయం చేస్తారు. మమ్మల్ని మాట్లాడకుండా వాళ్ళకి చేయాలి సార్, ఇచ్చిందే లేట్గా మాకు. మీ గురించే కదా వాళ్ళు చెప్పింది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఈ 1 year పర్ఫార్మెన్స్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు, నేను కాదు కదా. ఇప్పుడు అన్న అగ్రిగేట్ ఈ ఫస్ట్ ఇయర్ వేసిన 4 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి. ఎంత జరిగింది? అది స్టాటిస్టిక్స్ క్లియర్గా ఉన్నాయి కదా. ఇండస్ట్రియల్ దీంట్లో మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అఫైర్స్ నుంచి తీసుకుంటే డేటా ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఎంత కల్పించబడింది అంత స్టాటిస్టిక్స్ వస్తాయి. వాళ్ళు చెప్పిన దాన్ని ఏమంటారు గ్రూప్ 1 ఇది ఇచ్చారు, అది ఎప్పటికి అవుతుంది? అయినప్పుడు ఆ 13,000 16,000 ఉద్యోగాల కల్పనలు జరుగుతాయి. ఇవన్నీ అభూత కల్పనలో ఉన్న వాటికి వాస్తవికతకు వచ్చేదాకా ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో మెజర్ యాడ్ స్టిక్ ఉంటుంది ప్రజలకి. ఓకే, ఏంటి అభూత కల్పనలా అజయ్? ఇప్పుడు వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన, ఇక్కడ వెంకటరెడ్డి గారు చెప్పిన, ఆయన ప్రసాద్ గారు చెప్పిన, వైసీపీలు ఇంకెవడు చెప్పిన అవి అభూత కల్పనలు కావచ్చు, లేకుంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అనుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన భాష, వాళ్ళకి నచ్చిన పదం, వాళ్ళకి నచ్చిన విధానాలతో మాట్లాడుకోమనండి. మేము ఆన్సర్ చేయాల్సింది ప్రజలకి. ప్రజలు మమ్మల్ని ప్రశ్నించిన రోజు మేము ప్రజలకి సమాధానం చెప్తాం, అంతే తప్ప గాలికి పోయే వాళ్ళ గురించి మేము సమాధానం చెప్పాం. ఆల్రెడీ గాలికి చెప్పాల్సిన అవసరం మాట్లాడేందుకు మీరు మాట్లాడితే సమాధానం చెప్పండి. నేను మీతోటి మాట్లాడుతురే ఏంది? నేను మీతోటి మాట్లాడలేదు. అజయ్ ఎందుకు పర్సనల్ వయసు ఎంత ఉంటుంది? నేను పర్సనల్ నేను ఇప్పుడు ప్రసాద్ గారి గురించి పర్సనల్ గా మాట్లాడానా? నేను అడిగినా సరే ఇటువంటి వాళ్ళకి ప్రజలకే సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపయోగపడిన వాళ్ళ గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే ఓకే ఆర్బీఐ ఇచ్చిన గాలి రిపోర్ట్లే, వీళ్ళకి కాగ్ ఇచ్చిన గాలి రిపోర్ట్లే. ఇవాళ ఈనాడు పత్రికలో రాసింది గాలి రిపోర్టే. 52 నెలల్లో 50% రెవెన్యూలో వాళ్ళ గురించి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీదంటే మీరు మాట్లాడారు డిబేట్కి రావటం ఇంకా
ఇలా ఇప్పుడు రాష్ట్రం మీరు అడిగిన దానికి మామూలు సమాధానం వర్గంలో చెప్పాలి, పాలు అడిగిన చెప్పాలి. అది సమాధానం చెప్పినప్పుడు ఇంకెందుకు? మహేష్ పాస్ అని నొక్కేది జనం వెళ్ళిపోవాలి. మీకు ఆల్రెడీ బటన్ సమాధానం నొక్కి. చెప్పారు నాన్న ప్రసాద్ గారు. ఓకే, 11వ తారీఖు ప్రమాణ స్వీకారం చేపేస్తా, ముహూర్తం పెడతాను, నీకు సమాధానం చెప్పారు. సరే, ఇంకెందుకు? Why not 175 అయిపోయింది దానికి. వెంకటరెడ్డికి 124 సమాధానం గెలిచారు, ఏం చేశారు ఇప్పుడు మాకు? ఇప్పుడు మీరు గెలిచారు కదా. 124 గెలిచారు, హైదరాబాద్ కంగ్రాచులేషన్. మీకేం చేస్తారు, బూడిద? బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్ ఏది? హైదరాబాద్ లో కూర్చొని నీకేం చేస్తారు బూడిద చెప్పు. ఓకే, నువ్వు ఓకే. ఆంధ్రప్రదేశ్ రా, నీకేం కావాలి చేయలేదంటే చెప్పు, చేస్తాం. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూర్చొని అక్కడ సరే, కూర్చొని సరే. సంక్షేమం ఎవరికి చేస్తారో అది తెలుసుకోండి ఫస్ట్. మహేష్ సంక్షేమం ఎవరికి చేస్తారో మహేష్ గారు తెలుసుకుని చేయండి. నువ్వు మహేష్ గారు తెలంగాణలో 154,000 కుటుంబాలు ఉంటే 140,000 మంది వైట్ రైడర్ సింగాల్లో ఉన్నారు. ఇక్కడికి రావయ్యా, తెలుసుకుని ఫస్ట్ మాట్లాడండి. వచ్చాడు కదయ్యా. తెలంగాణలో కూర్చొని నువ్వేం అడుగుతావు? నువ్వు ఏమయ్యా గీమయ్యా గాలి కబుర్లు మాట్లాడితే నువ్వు చిన్నపిల్లడివి, చిన్నపిల్లలాగా ఉండు. చంద్రబాబు సొంత ఇల్లు ఎక్కడ? వారం వస్తే ఎక్కడికి వస్తున్నాడు? చిన్నపిల్లడివి, చిన్నపిల్లలా ఉండు. లోకేష్ ఎందుకు వస్తున్నాడు? వయసు తగ్గ మాటలు మాట్లాడు. మాట్లాడితే హైదరాబాద్ నువ్వెవరివి? మొన్న దాకా ఎక్కడ ఉన్నారు? బడా 2 సంవత్సరాలు జూమ్ లో ఉంటే ఏడే ఏడ్చారు. ఏది కోవిడ్ లో. డబ్బులు చెప్పడం తప్ప ఏమైనా ఉందా మనకి? ఓకే ఓకే మళ్ళీ మీరు చెప్తారు అది పర్సనల్ ఆ, పర్సనల్ కాదు, అదే, వారంలో 4 రోజులు మాట్లాడు, కోవిడ్ ఆపండి ఎక్కడ ఒకసారి. ఉన్నారు? మాట్లాడితే హైదరాబాద్ లో నేను ఉంటారు. ఆపుతున్నాను కదా. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మహేష్ రాష్ట్ర ముఖ్యమంత్రికి హైదరాబాద్ తో ఏం మహేష్ పని? ఏంటి ఇబ్బందికరంగానే ఉందా నీకేం పని ఈ ఏడాది? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి హైదరాబాద్ తో ఏం పని? నీకేం పని అంటున్నా? నీకు నా అడిగిన దానికి సమాధానం చెప్పడం ఏడు. అదే చెప్తున్నాను. Wait, నువ్వు wait, ఏడు wait. ఫస్ట్. Wait. నువ్వు అటు ఏడు. ఇటు హైదరాబాద్ లో మళ్ళీ కూర్చుంటారు. controversy ఎందుకు? నీకు ఎందుకు సమాధానం చెప్పాలి? మహేష్, సమాధానం మహేష్ చెప్పొద్దు. ఇవ్వండి. పో, బయటికి పో. మహేష్ కి నువ్వు ఏడు. నేను ఎందుకు మళ్ళీ వస్తావు? చెప్తున్నా, సెన్స్ ఉండదు. నా- ఎన్నిసార్లు ఒక చెప్పినా నిమిషం బుద్ధి రాదు. నాకేం పని అని అడుగుతున్నావు కదా. నేను పక్క విజయనగరం వాస్తవండి, నా ఇల్లు పొలాలు వాకిలి అక్కడే ఉంది. నేను ఎవరు నాకు ఢిల్లీ కనుక్కో, నాకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు. డెలిబరేషన్స్ మాత్రం ఇవ్వబాకు. నేనేంటో నాకు చూపిస్తాను టైం వచ్చినప్పుడు. డెలిబరేషన్స్ ఆ? ఏంటి? డెలిబరేషన్స్ ఏమి ఇవ్వద్దు. ఓకే ఓకే చిన్నపిల్లడివి, చిన్నపిల్లడు వయసు తగ్గ మాటలు మాట్లాడు. నీ వయసు ఎంత ఉంటుంది కూర్చొని పని చేసుకో. అంటే పిల్ల చేష్టలు ఆపు. నీకు పిల్ల ఎన్నిసార్లు చేష్టలు చెప్పినా ఏం బుద్ధి చేయాలి? రాదు. చెయ్యి. వెయిట్ అండి వెయిటింగ్ ఇక్కడ చేయి, ఏం చేస్తావు చేయి, చూస్తున్నాను ఇక్కడ మహేష్ ఇవ్వండి వెయిట్ చేస్తున్నాను, చేయగలిసి మహేష్ చెయ్యి. ఇవ్వండి. చెప్తాను నేను టైం వచ్చినప్పుడు. పట్టుకొస్తారు ఎప్పుడు వీళ్ళు తప్ప ఎవరికి దొరకడు Right, right, okay, okay. సాక్షి. ఇలా ఏంటంటే ఏం మాట్లాడారు? ఓకే. సాక్షి అజయ్, డిబేట్కి వచ్చినప్పుడు సరే. స్టాటిస్టిక్స్ పట్టుకుని రా, గాలి కబుర్లు చెప్పుకుని రాను కదా. నేను రిపోర్ట్ అడిగా. మహేష్. ఇది కాగి ఆగ్రి పడి చూడు, ఇవ్వండి. ఆర్బీ డేటా చూడు, పీసీఆర్ ఏం మాట్లాడుతున్నారు? కాగిచ్చిన మహేష్ ఇవ్వండి ఇవ్వడానికి కాగిచ్చిన రిపోర్ట్ ప్రకారం 5 ఏళ్ళు రాష్ట్రం నాశనం PCR. అప్పు చేశారు. రిపోర్ట్ అడిగాడట. పీసీఆర్ ఈ రోజు షర్మిలా గారు అడుగుతుంది రిపోర్ట్. సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి ఏమి తెలియదు అరే. డిబేట్ ఎగ్గేసుకుని 11 నువ్వు రోజులు వచ్చి- సింగిల్ ఫ్రేమ్ అండి మహేష్ కి ఇవే వెయిట్ ప్రసాద్ తెగ వచ్చి పాపం డిబేట్ బాగా వస్తాడు. మ్యూట్ చేయండి అందరం మ్యూట్ చేయండి వయసుకు తగ్గట్టు మ్యూట్ చేయండి. మర్యాద ఇచ్చి మ్యూట్ చేయండి. నేర్చుకో. ఆల్ సింగిల్ మ్యూట్. హౌస్, పిల్లాడు పిల్ల చేష్టలు. మహేష్ గారు మాట్లాడండి ఇతని పిల్ల అన్ని పిల్ల మ్యూట్. సార్. మహేష్ గారు పిల్ల చేష్టలు, పిల్ల కథ. సార్ వర్మ గారు ఇప్పుడు వర్మ గారు 1 ఇయర్ ఇప్పుడు చూడండి 1 ఇయర్ మేము 5 ఇయర్స్ లో వాళ్ళు చేసిన తప్పులను లేకపోతే వాళ్ళు చేసిన అవినీతినో లేకపోతే వాళ్ళు సరైన డెవలప్మెంట్ చేయలేదనో మేము ప్రజల ముందు 5 సంవత్సరాలు పెట్టాము. పెట్టిన తర్వాత మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మా కూటమికి మేము చేసిన ప్రామిసెస్ ని దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రాసెస్ లో మేము ఒకటొక స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు వాళ్ళు కూడా గతం అనే మాట ఎప్పుడు కానీ ప్రస్తుతం పనికి రాదు సార్. ఇప్పుడు గతంలో వాళ్ళు కూడా పెట్టినటువంటి మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అన్నారు. అది మేము 5 ఇయర్స్ చెప్పాం, వాడికి ఆ సబ్జెక్ట్ అయిపోయింది, ప్రజలు దాన్ని నమ్మారు, మాకు ఓట్లు వేశారు. ఈ రోజు మేము 5 ఇయర్స్ లో కానీ ఇప్పుడు ఏదైతే మేము ప్రామిస్ చేశామో మా మేనిఫెస్టోకి సంబంధించి అది మేము 1 by 1 ప్రజలకు కానీ మేము కనీసం సాటిస్ఫాక్షన్ చేయకపోతే Okay. డెఫినెట్లీ మాకు కొన్ని పొజిషన్ ఇవ్వరు. Okay. నెక్స్ట్ టైం మాకు పొజిషన్స్ ఇవ్వరు. Okay. మేము దాని మీదే కన్ఫైన్ అవుతాం తప్ప సార్, నేను- ఇంకోటి మాట్లాడు. ఇప్పుడు కాకపోతే మేము చేసిన నేను agree డెవలప్మెంట్ చేస్తా దాంట్లో నో డౌట్. కానీ వాళ్ళు ఏదైతే చేస్తాం అన్నారు నేను దాన్ని అడిగా. ఇప్పుడు మీరు మేము సొగం చేసి చేసామని చేసామంటే ఎట్లా? వెంకటరెడ్డి గారు ఇప్పుడు మేము చేసామని చెప్పినంత మేము చేసినామని చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేయలేదని చెప్పినంత మాత్రాన కూడా ప్రజలు నమ్మరు. సో ఇది ప్రజలు ఒకసారి జూమ్ అనేది చేయి. నమ్ముతారు. అది కూడా రెవెన్యూ లోటు నమ్ముతారా, నమ్మరా? ఈనాడు పేపర్ ఇచ్చింది. 4 ఏళ్ల తర్వాత సంగతి సార్. చెప్పి సార్, 4 ఏళ్ల దాకా మీరు ఇప్పుడు- చెప్పిన రోజు డిబేట్ లో ఆహా నీకు 15,000 నీకు 15,000 అని మానిటాడేది ఒక్కళ్ళకి కూడా ఇవ్వకుండా ఎందుకు ఇవ్వలేదంటే అది కాదు. ఒక నిమిషం మహేష్ గారు, మహేష్ గారు చిన్న సబ్మిషన్, ఒక నిమిషం మహేష్ గారు. ఒక్క నిమిషం. మీరు ఒక్క నిమిషం ఉండండి. ఇవాళ రెవెన్యూ లోటు ఈనాడు పేపర్లో చూడండి ఒకసారి. రెవెన్యూ రాబడి 2,17,978.53 కోట్లు అంటే 21,707.31 ఈ నెలాఖరికి. ఓకే, పన్నుల రాబడి 1,68,573 కోట్లు అంచనా కూడా 20,381. జిఎస్టీ 27,477.15 ఎక్స్పెక్ట్ చేస్తే 7,500 కోట్లు సార్. సార్ ఇవి మనకి రాష్ట్రానికి Okay. రెవెన్యూ Okay, ఏది definitely, వస్తుందో sir. దాంతో మనం పనిచేయడం సులువు అవుతుంది. మీరు అన్నట్టు ప్రాస్పర్టీ డ్రైవ్ కి Right. రెవెన్యూ Okay. కావాలా? Okay. ఈ రెవెన్యూ రాకపోతే ఏం చేస్తారు మీరు? వెంకటరెడ్డి ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఒక్క నిమిషం సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ప్రోగ్నెన్స్ 3వ బ్లాస్ట్ ప్రోగ్నెన్స్ అనేది ఏదైతే ఉందో సార్ అది అది కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థ సార్. అది మనకు వచ్చి ఒక్క నిమిషం, డైవర్ట్ అవుతుంది. అది కాదు సబ్జెక్ట్. ఒక నిమిషం ఆగండి. దాని మీద మనకు వచ్చి స్టేట్ ఖజానాకి ఎంత వస్తుంది సార్? 874 ఒక్క కోట్లు. నిమిషం వినండి. ఇప్పుడు ఏంటండి గత మీరు? 5 సంవత్సరాలు
గత 5 సంవత్సరాలు అది కూడా దిక్కు లేదు కదా మనకు. అవునండి. ఆ 300 ఆయన పంచాయతీ చేసింది ఎవరు? కదా. కేంద్ర ప్రభుత్వం అది. అయ్యో రామ. కాదు, కేంద్ర ప్రభుత్వం అండి డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో పెట్టి 3 బ్లాక్ ఫౌండేషన్ కి ముడిసరికి ఇవ్వకుండా కూర్చుంటే ఏం మాట్లాడతారు మహేష్ గారు? ఇంకా అది ఎప్పటి నుంచి పవన్ లేదండి. కళ్యాణ్ గారు చేసిన ప్రామిస్ చేయడం మర్చిపోయారా? ఈ రోజు కాదు కదా, ఏంటండి? అది ముడిసరికి ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు పెట్టి అలాగే అవుతుంది. వర్మ గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఎక్కడ ఆగల. ఉన్నటువంటి ఉద్యోగస్తులను తొలగిస్తా ఉన్నారు. రోజు వాళ్ళు ధర్నాలు కూడా చేస్తున్నారు. కానీ అదే సర్లే. మీరు ఏమంటా అంటే ఇలా మభ్య ఓకే. పెట్టద్దు కాదండి, కాదు ఈ కాన్ఫిడెన్స్ ఏంటి, ఈ హెచ్చరికలు? సార్ ఇప్పుడు నేను ఒక మాట ఇప్పుడు ఎవరు అభిమానులు రకరకాలుగా మాట్లాడతారు, ఒక్కొక్కరు డిఫరెంట్ గా పోస్టులు పెడతారు, దాని అందరికి ఏదో ఆపాదించేసి మీరు రపా రపా అన్నారు. రప అనే టైం వచ్చినప్పుడు అంత తొందర ఎందుకు పడతారు? ఊరు దానికి కాదు కదా ఇప్పుడు సబ్జెక్టు. సో రప్ప అంటారు. అధికారం ఎవరికి శాస్త్రం అలా కాదండి, మన మంజం జిల్లాకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి స్లోగన్లు ఇస్తాను ఏం చెప్పారు? బాబు నేను ఉప ముఖ్యమంత్రిని, మీరు ఆగండి అయ్యా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు గారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఫేస్ చేస్తున్నారు. ఎల్లప్పుడు పబ్లిక్ ఇప్పుడు సీఎం అంటున్నారు. ఇప్పుడు కూడా అప్పుడు ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అసలు ప్రతిపక్ష నాయకుడే కాదు. మరి ఇట్లాంటి ఆ వ్యక్తికి ఎందుకు ఆంక్షలు పెట్టడం? ఒక ఎమ్మెల్యేకి అంతమంది జనాలు ఎందుకు రారు కదా మీకు? మరి ఇన్ని ఆంక్షలు పెట్టడం ఎందుకని అడిగాం. లేదండి ఇన్ని ఆంక్షలు పెడతాం అంటున్నారు. మొన్నదా మీరే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఇన్ని ఆంక్షలు పెడితేనే ఇద్దరు చనిపోయారట. ఎలా చనిపోయారు సార్? యాక్సిడెంట్ లో పోతే తొక్కిసలాడు జరిగి ఏదో ఇరుకు రోడ్లో పెట్టి గోదావరి పుష్కరాల్లో మొత్తం గేట్లు వేసి 29 మంది చంపితే వీళ్ళేమో పుణ్యాత్ములు, వాళ్ళు ఎవరో రోడ్డు మీద యాక్సిడెంట్ లో ప్రసాద్ గారు ఏంటి విజయ్ అజయ్ యాక్సిడెంట్ లో పోతే అన్నది సింపుల్ గా చెప్పేస్తున్నారు ప్రసాద్ గారు. యాక్సిడెంట్ లో పోతే ఎవరికి సంబంధం అండి అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి హోదాలో జగన్నాథ రథ చక్రాల్లో చనిపోవట్లేదు, ఏ రైలు ప్రమాదాలు చనిపోవట్లేదు, గోదావరి పుష్కరాలు చనిపోతే పెద్ద వెంకటరెడ్డి గారు హెచ్చరికలు వద్దు, రాష్ట్రం కోసం అధికార ప్రతిపక్షాల ముందుకు సాగండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ సజ్జా అజయ్ గారు, థ్యాంక్ యూ మెడుపుల మహేష్ గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. స్టే టు 99 న్యూస్. ప్లీజ్ సరెండర్ అయిపో.